ఆహ్, నా కోచెస్ గానీ, నా ఫ్రెండ్స్ గానీ ఎంతోమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. తిరుపతి ప్రసాదం వచ్చినప్పుడు వాళ్ళు కూడా తింటారు. ఆ భేషజాలు మాకు లేవు. వి ఆర్ ఆల్ వన్ అని నమ్మకం ఉంది. సో ఉన్నప్పుడు అందరం ఒకటే అనుకున్నప్పుడు కమ్యూనల్ కలర్ అనేది లేదు. ఎవరో ఏదైనా కకృతి పడి తప్పు చేసుండొచ్చు. ఆ తప్పు ఏంటనేది గవర్నమెంట్ వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళకి కావాల్సిన తగిన శిక్ష. కానీ అన్నిటికన్నా పైవాడు చూస్తున్నాడు. ఆయన మాత్రం క్షమించడు. ప్రధానంగా మీరు ఒక అపోజ్ చేసినప్పుడు ప్రకాష్ రాజ్ గారిని అంటే మీ తీరు మార్చుకోండి అని చెప్పి మీరు ఒకటి చెప్పారు. బట్ ఆ విషయాన్ని కూడా ఆయన ట్రోలింగ్ కంటెంట్ లాగానే చూశారు. అంటే మీ డైలాగ్ని ఆయన ట్రోలింగ్ లాగా చూశారు. మీరు యాక్చువల్గా అది శివయ్య అనేది దేవుడికి సంబంధించింది. దాన్ని కూడా ఆయన ట్రోలింగ్ కంటెంట్ లాగా చూడటం అనేది అంటే ఇది ఎలా చూడాలి? అంటే దేవుడి మీద నమ్మకం లేకనా ఏంటి దీన్ని ఎట్లా అంటారు? ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉందా లేదా నాకు తెలియదు కానీ ఆయన నోటితో నేను శివయ్య అని చెప్పించాను. కొన్ని రోజుల్లో జై శ్రీరామ్ అని కూడా చెప్పిస్తాను. సరిపోద్ది. ప్రధానంగా జానీ మాస్టర్ ఇష్యూ అనేది అంటే మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. బట్ అంటే మీకు సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు, కానీ మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. ఈ ఇష్యూని మీరు మీ వైపు నుంచి ఎలా చూస్తారు? దట్ ఈస్ అది కానీ జరిగితే మాత్రం అది క్షమించరాని నేరం అండి. నేను ఇండస్ట్రీలో పుట్టాను, ఇండస్ట్రీలో పెరిగాను, ఇక్కడే ఉంటున్నాను. నా టైం ఎండ్ అయ్యేంత వరకు నేను ఇండస్ట్రీలోనే ఉంటాను. నా బాధ్యత ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీ షుడ్ బీ ద సేఫెస్ట్ ఇండస్ట్రీ. ఎంతోమంది ఆడబిడ్డలు రావాలి, ఆడవాళ్ళు రావాలి, దీన్ని ఒక కెరియర్గా చూసుకోవాలి. ఇంకా ఎన్నో అద్భుతమైన విజయాలు మనం సాధించాలి, తెలుగు సినిమా సాధించాలి. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం క్షమించరాని నేరాలు ద హైయెస్ట్ పనిష్మెంట్ ఉండాలి. అది ఈ రంగంలోనే కాదు, ఏ రంగంలో అయినా. కానీ దాని గురించి ఇది జరిగితే మాత్రం క్షమించరాని నేరం. కానీ దీని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది. అండ్ లెట్ ద కోర్ట్స్ టేక్ ద జడ్జ్మెంట్ ఆన్ ఇట్. మా అసోసియేషన్కి సంబంధించి హేమ గారి ఇష్యూ అనేది చాలా హాట్ టాపిక్ అయింది. థ్యాంక్ యూ. సో ఇది విష్ణు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా తిరుపతి లడ్డు ఇష్యూలో ప్రకాష్ రాజ్ నోటి చేత తాను శివయ్య అనే పేరు పలికించానని చెప్పేసి చెప్తున్నారు. జై శ్రీరామ్ అని కూడా అవసరమైతే అనిపిస్తానంటున్నారు. ఇక జానీ మాస్టర్ ఇష్యూ అనేది కంప్లీట్గా తప్పు ఎవరిదున్నా సరే శిక్ష పడాలి, సినిమా ఇండస్ట్రీ మాత్రం సేఫెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ABN.